హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చందు ముందు బైక్ ఆపిన వ్యక్తి వికారంగా త్రాగుబోతులా ఉంటాడు. అతడు చందు కళ్ళల్లోకి అసభ్యకరంగా చూస్తూ, ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అందాల రాశి? నీకు తోడు కావాలా? నేనున్నానుగా. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎందుకు ఒంటరిగా ఉండాలి అంటాడు. అతడి మాటలు వినిన చందు భయంతో వాడిని పట్టించుకోకుండా వేగంగా నడవసాగింది. అతడు తన బైకును నెమ్మదిగా నడుపుతూ ఆమెను అనుసరిస్తూ, అంత తొందర ఎందుకు? కాసేపు ఆగు. నీతో సరదాగా మాట్లాడాలని ఉంది. ఈ రోజు కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా, నాతో ఉంటే మనమిద్దరం హాయిగా ఉండవచ్చు అంటాడు. చందు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమెకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. చుట్టూ చూస్తుంది. అక్కడి ఎవరూ కనిపించటం లేదు. చందు భయంగా, నన్ను వదిలే, నా దారికి అడ్డు రావద్దు. మీరు ఎవరో నాకు తెలియదు. మీరు ఎందుకు ఇలా అసభ్యంగా మాట్లాడుతున్నారు అని గొంతు పెంచి అంటుంది. అతడు నవ్వుతూ, అయ్యో ఎందుకంత కోపం? నేను నీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఒంటరిగా ఉండటం చాలా కష్టం కదా. నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాను. అంతే. నువ్వు దానికి కాదు కూడదు అంటున్నావు అంటాడతడు. వాడు తన బైక్ను ఆపి చందు దగ్గరకు నడవటానికి ప్రయత్నిస్తాడు. చందు భయంతో వెనక్కి జరుగుతుంది. అతడు చేతులు చాచి, రా నా దగ్గరికి, నిన్ను బాగా చూసుకుంటాను అని ఆమె చెయ్యి పట్టుకోబోతాడు. చందు భయంతో కేకలు వేస్తుంది. పిల్లలిద్దరూ తమ చేతిలో ఉన్న క్యారేజీ బ్యాగులతో వాడిని కొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంతలో చందు తేరుకుని ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కూరగాయల సంచితో అతడి ముఖంపై బలంగా కొడుతుంది. వాడు ఒక్కసారిగా నొప్పికి అరుస్తాడు. ఇంతలో అక్కడికి ఒకరిద్దరు మనుషులు చేరుకుంటారు. ఇదే అవకాశమని భావించి చందు పిల్లలిద్దరినీ తీసుకుని వేగంగా పరిగెత్తుకుంటూ తన ఇంటిని చేరుకుంటుంది. అక్కడికి మనుషులు చేరటంతో వాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భయంతో ఇంటిని చేరుకున్న చందు వణుకుతూ తన పిల్లలిద్దరినీ హత్తుకుంటుంది. ఆ సంఘటన ఆమె మనసులో భయాన్ని కలిగిస్తుంది. ఆ రోజు నుండి ఆమె బయటకు వెళ్ళాలి అంటే భయపడుతుంది. ఇలా కొన్ని రోజులుగా చందు మనసు కలతగా ఉంటుంది. స్కూలులో పనిచేయటానికి ఆమెకి ఉత్సాహం రావటం లేదు. ఆ పోకిరివాడి వేధింపులు ఆమెను భయానికి గురిచేస్తున్నాయి. ప్రతిరోజు స్కూలు పేరు చెప్పి బయటకు వెళ్ళాలి అంటే ఆమె వణికిపోతుంది. తన భయాన్ని పిల్లలకు చెప్పలేకపోతుంది. తన బాధను తన తమ్ముడికి చెప్పుకుందామంటే సుమ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. ఒకరోజు స్కూల్ పూర్తయిన తరువాత చందు తిన్నగా ప్రిన్సిపాల్ సార్ రూమ్కి వెళ్తుంది. చందు మేడం, చెప్పండి, ఇలా వచ్చారేంటి? ఇప్పుడు మీ వర్క్ ఏం లేదు, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అంటాడు ప్రిన్సిపాల్. అలా కాదు సార్, మీతో కొంచెం మాట్లాడాలి అంటుందామే. ఓ అవునా, కూర్చోండి అంటాడు అతడు. చందు తన బ్యాగ్ నుండి ఒక కవర్ను తీసి అతడి చేతికి అందిస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.